ఇసుక క్వారీ లారీల ద్వారా గ్రామ అభివృద్ధి పేరిట వసూలు చేసిన డబ్బులను గ్రామసభ నిర్వహించి సత్యప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు మాజీ సర్పంచ్ పుప్పాల శంకర్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో ఇసుక లారీల ద్వారా లారీకి 200 రూపాయల పేరిట వసూలు చేసిన డబ్బులు అప్పటి సర్పంచ్ పూలుగు తిరుపతి రెడ్డి వద్ద ఉన్న 57 లక్షల రూపాయలను తన సొంత అవసరాలకు వాడుకుంటున్నాడని, ఆ డబ్బుల లెక్క చూపించాలని డిమాండ్ చేస్తూ గుండ్లపల్లి స్టేజి వద్ద ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఏడాది క్రితం ఇదే డబ్బుల విషయంపై రోడ్డెక్కి ధర్నా ఆందోళన కార్యక్రమం చేపట్టిన ఫోటోలను ఫ్లెక్సీలో పెట్టి నిరసన తెలిపారు. తిరుపతి రెడ్డి గ్రామ పంచాయతీ వద్ద గ్రామసభ ఏర్పాటు చేసి ఆ డబ్బుల లెక్క తేల్చాలని, లేకపోతే సత్యప్రమాణం చేద్దామా అంటూ సవాల్ విసిరారు గ్రామస్తులు. 4 సంవత్సరాల నుంచి మా గ్రామంలో 3 ఇసుక క్వారీలు నడచడం జరిగింది. ఆ క్వారీల నుంచి ఒక్కొక్క లారీకి 200 చొప్పున గ్రామ అభివృద్ధి కొరకని వసూలు చేయడం జరిగింది. అవి దాదాపు 70 లక్షల రూపాయలు జమ చేసిరు. కానీ ఆన్లైన్ లెక్క ప్రకారం మాకు 59,09,000 రూపాయలు లెక్కకు రావడం జరిగింది. గత సంవత్సరం క్రితం మరి ఆ 59 లక్షల రూపాయల సంగతి ఏందని మేము అందరం రైతులం, తర్వాత గ్రామస్తులం అందరం మా మాజీ సర్పంచ్ పూలు తిరుపతి రెడ్డిని అడిగితే, సరే నేను 2-3 రోజులల్లో మీ బ్యాంకు అకౌంట్లో జమ చేస్తా, మీరు అకౌంట్ తీయరు అని చెప్పడం జరిగింది. ఆయన స్వయంగా నా అకౌంటే తీయమంటే నా అకౌంట్ వద్దు, నా 20 పైసలు వద్దని నేను వేరే గ్రామస్తులందరి కోరిక ప్రకారం ఇంకొక అతని అకౌంట్ తీయడం జరిగింది. అతను అందరికీ సంబంధించిన వాడే, అతని అకౌంట్లో 2 రోజులల్లో డబ్బులు ఎత్తామని చెప్పి సంవత్సరం అయిపోయింది. మొన్న 14 తారీఖు వరకు సంవత్సరం నుంచి ఆయన చెప్పిన 59 లక్షల రూపాయలు ఇదివరకు అకౌంట్లో వేయకుండా సొంత ఖర్చులకు వాడుకుంటూ తన ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుకుంటూ లెక్కలు చెప్పకుండా తింటున్నాడు. గ్రామ సభ పెట్టి, లేకపోతే గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం ఉంది కదా, అక్కడ ఒక దేవుని ఫోటో పెట్టుకుందాం. సచివాలయంలో కూర్చొని నువ్వు గ్రామ పంచాయతీ పైసలు, గ్రామాభివృద్ధి పైసలు తిన్నావా తినలేదా చెప్పు, లేకపోతే మేము చెప్తాం మేము గ్రామ పంచాయతీ ₹1 తినలేదని మేము చెప్తాం, నీకు దమ్ముంటే నువ్వు వచ్చి చెప్పు. ఈ 59 లక్షలకు గాను అసలు కానీ లేకుంటే దానికి సంబంధించిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి, గీడున్నాయి, నేను ఇస్తా, ఊరి డబ్బులే అని అంటే ఎలాంటి దాని మీద ఎలాంటి స్పందన లేదు. కావున మాకు ఈ డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. గ్రామ అభివృద్ధి కొరకని ముక్కీస దేవేందర్ రెడ్డి వద్ద 17 గుంటలు తీసుకున్నాడు గ్రామానికని. అది ఎవరికి చెప్పకుండా తన సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకొని కౌలు మన రైతు బంధు లాంటి పథకాలు ఆయన లబ్ధి పొందుతాడు. పూలు తిరుపతి రెడ్డి మాజీ టీఆర్ఎస్ సర్పంచ్. 59 లక్షలు జమ అయినాయి. వాటితోటి భూమికి శివాలయం అని అదని అభివృద్ధి కోసం అని 17 గుంటలు భూమి తీసుకున్నారు. దాని సొంతానికి ఎవరికి చెప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. సంవత్సరం అవుతుంది ఆయన మాట ఇచ్చి, నేను 3 రోజులల్లో క్లియర్ చేస్తా అమౌంట్ అని. సంవత్సరం దాటిన సందర్భంగా మీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. స్పందించి ఇప్పటికైనా డబ్బులు గ్రామాభివృద్ధి కోసం వాడతారని అనుకుంటాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మార్కండేయ కాలనీలో నిప్పుల వర్షం కురుస్తున్న ప్రాంతాన్ని సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్ పరిశీలించారు. పెద్ద మొత్తంలో కొన్ని గుడిసెలు కాలిపోగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. సుమారు 15 గుడిసెలు కాలిపోవడంతో బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు పోలీసులు. ఎండాకాలం కావడంతో కవర్లలో కార్బెట్ ఉండడం వల్ల ఎండ వేడిమికి మంటలు అంటుకుంటున్నాయని సిఐ తెలిపారు. మంటలకు కాలిపోయిన బాధితులందరికీ నాణ్యమైన టార్పాలిన్ కవర్లను అందజేస్తానని సిఐ తెలిపారు. గత కొద్ది రోజులుగా తమ కాలనీకి ఎవరు కూడా రావడం లేదని, సిఐఎస్ఐ వచ్చి తమకు ధైర్యం చెప్పారని బాధితులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా దీకొండ భూమేష్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎర్రం సంతోష్ రెడ్డి, సెక్రటరీగా గుజ్జేటి వెంకన్న, కోశాధికారిగా దాసరి రాజిరెడ్డి, ప్రచారకర్తగా మడ్డి సాయి కిషోర్, సంయుక్త కార్యదర్శిగా కొమరవెల్లి రమణాచారి, ముఖ్య సలహాదారులుగా ఎర్రం రాజిరెడ్డి, ఎర్రం రమణారెడ్డి, కల్వల ఆశాలు, దాసరి సత్యనారాయణ రెడ్డి, ఎర్రం రాజిరెడ్డి, జోగుల మల్లన్న, దాసరి వేమారెడ్డి, కల్వల తిరుపతి, దాసరి రవీందర్ రెడ్డి, దాసరి రామరెడ్డి ఎన్నికైనట్లు ఆలయ కమిటీ తెలిపింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో శ్రీకృష్ణ ఆలయంలో రుక్మిణి సమేత శ్రీకృష్ణ కళ్యాణాన్ని యాదవ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉదయం నుంచే ఆలయంలో ఆరాధన, అభిషేకము, స్వామివారికి, అమ్మవారికి ఎదురుకోళ్ళు మహోత్సవం, ప్రత్యేక హోమం, మహిళలచే సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. స్వామివారికి అల్లంల దేవేందర్ స్వప్న, అల్లంల కుమార్ కోమల దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. వేద పండితులు స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీలు గోపగాని సారయ్య గౌడ్, నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీలు వంగల తిరుపతి రెడ్డి, గంట రాములు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సదయ్యతో పాటు పలువురు నాయకులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. दिशा शांति रग्नि शांति वायु शांति ब्राह्मण शांति शांति रेव श्रावहि तेजस्विनावधि तमस्तव कनको प्रविन्यस्य साक्ष्यमर्घ्य पात्रं कृगामः अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्य समृद्धिरस्तु ऐशापं तत्रवस्तु सर्वासिनाभिवृद्धिरस्तु शांतिः पुष्टिस्तु आवतं संप्रतम शरभाय ऋषिबंधवे సత్సిద్ధు ఆనందమూర్తి మరి జ్యోతిగా వెలుగుతున్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తినే శరణు వేడుదాము. నామాన్ని పలుకయే నాలుగయే నాలుగ గోపాలకృష్ణ భగవ గోవింద గోవింద ఎవరు ఎస్రవి గారు ఎక్కడున్నా రావాలి. ఎస్రవి గారు ఎక్కడున్న కళ్యాణం ఇక్కడ మైక్ సెట్ ప్రతి సంవత్సరము కాలువ శ్రీరాంపూర్ యాదవ సంఘము యాదవ కుల బాంధవులందరి ఆధ్వర్యంలో హోలీ పండుగ తెల్లవారి రోజున రుక్మిణీ సమేత శ్రీకృష్ణ కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా వార్షిక కళ్యాణ మహోత్సవము యాదవ సంఘము కుల బాంధవుల ఆధ్వర్యంలో గ్రామ భక్తులందరి ఆధ్వర్యంలో మహావైభవంగా నిర్వహించడం జరిగింది. రైతులు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప, ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లారెడ్డి స్థానిక నేతలతో కలిసి పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. మా మార్కెట్ తరఫున 2 విలేజ్లలో ఈ పశు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొదటిగా ఇక్కడ కొమరలో నిర్వహించడం జరుగుతుంది. చాలామంది రైతులు పశువులకు అనేకమైన సమస్యలతో తీసుకురావడం జరిగింది. ఇక్కడ మా డాక్టర్స్ అందరూ కూడా మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఏమన్నా పశువులకు ఏమన్నా సమస్య ఉంటే డాక్టర్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.